ఓటర్ల రక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి సమర్పించు డబుల్ ఇంజన్ సర్కార్ డేంజర్ టు డెమోక్రసీ. తుమ్మిడిహట్టి డిపిఆర్కు గ్రీన్ సిగ్నల్. ప్రాజెక్ట్ స్థలంలో సర్వే చేపట్టేందుకు పరిపాలనా అనుమతులు జారీ. సార్ 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 పార్ట్నర్ సెటిల్మెంట్ గురించి సత్యం సార్ వేసగదురా, లోపలికి రా. సనాల నుంచి మిమ్మల్ని ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా సార్. ఏం ముచ్చడయా? 10-12 ఏళ్ల నుంచి డబుల్ ఇంజన్ సర్కార్ అంటుండ్రు. ఆ డబుల్ ఇంజన్ సర్కార్ అనేది ఏడిది? ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా డబుల్ ఇంజన్ సర్కార్ అంటుండ్రు, అది ఏడిది? సర్కార్ అంటే ఏందో తెలుసా సత్యం? తెలుసు సార్, మన మీద పెత్తనం చేసేటోళ్ళనే సర్కార్ అంటారు. సత్యం, పెత్తనం చేసేది ఏంటి అనుకుంటున్నావు? బండి వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాం సర్కార్ వాడా, నా వీళ్ళ మించి నవ్వురో నైజాం సర్కార్ వాడా. అప్పుడు మన మీద పెత్తనం చేసిండు కదా సార్, ఆడు సర్కార్ వాడే కదా. ఇప్పటి సర్కారు మనను పాలించేవాడు. అంటే పాలు పోస్తారా సార్? పిచ్చోడా, ప్రభుత్వం రాదే. నీవు ఎప్పుడైనా ఓట్లు వేసినావు? సార్ ఎందుకు వేయలే, నేను ఏ ఓట్లు వేసినా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, అందరికి సర్పంచ్లకు కూడా వేసుకుంటూ వచ్చిన. అయితే ఏ పార్టీకి వేసినావు? ఎవరికి వేసినామంటే మనకు ఎవరు మంది ఎక్కువ పోసినరో, ఎవరు డబ్బులు ఎక్కువ ఇచ్చారో మన పట్టీలు ఎవరికి చెప్తే వాళ్ళకే వేసుకుంటూ వచ్చిన సార్. అది తప్పు కదా. మనకి ఎవరు మంచి చేస్తే వాళ్ళకే వేయాలి, కానీ ఎవరికి వేసినావు ఎట్లా? ఇంతకు నేను అడిగిన దానికి మీరు చెప్పలేదు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంటి సార్? మన రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ ఏ గవర్నమెంట్ ఉంది, రెండు ఒకటే అనుకుంటున్నావా? కాదు సార్, వేరు వేరు ఉంది. మన తెలంగాణ రాష్ట్రం వల్లనేమో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, దేశం వల్లనేమో బీజేపీ ఉంది. సత్యం, బాగానే చెప్తున్నావు, తెలివి ఉంది అని బాగానే. సార్ టీవీలల్లా పేపర్లల్లా చూస్తున్నాం కాబట్టి చెప్పిన సార్. ఇంజన్ అంటే ఏంది, అది ఎట్లా నడుస్తుందో నీకు తెలుసా? సార్ తెలుసు సార్. ఇప్పుడు పెట్రోల్తోని, డీజిల్తోని, గ్యాస్తోని, ఇంకా కొన్నిటితోని అన్ని వాహనాలన్నీ నడుస్తూనే ఉన్నాయి సార్, చూస్తున్నాం కదా పేపర్లల్లా. రైలు బండికి ఇంజన్ ఎక్కడ ఉంటుందో తెలుసా? తెలుసు సార్. ఈ రైలు బండికి ఇంజన్ ముందలు ఉంటుంది, అది గుంజుకపోతుంటుంది. ముందు ఒక ఇంజన్ ఉంటుంది, వెనుక ఒక ఇంజన్ ఉంటుంది. అవి రెండు కలిపి గుంజుకు వస్తుంటే దాని డబుల్ ఇంజన్ అంటారు. ముందలి ఇంజను గుంజుతుంది, వెనకది నెట్టుతుంది, అప్పుడు రైలు స్పీడ్గా వెళ్తుంది. కరెక్టే సార్. ఇప్పుడు రైలుకు ఇంజను ముందల గుంజుతుంటే వెనకది వెనక గుంజితే అప్పుడు ఎట్లా సార్ మరి? బడి తెలివిగల ప్రశ్న చేసినావు సత్యం. ఇంజన్ ముందది ముందుకు పోతుంది, వెనక పోతే నువ్వు స్థలానికి అయిపోతుంది. మన రాష్ట్రంలో రూలింగ్ పార్టీ ఒకటి, అపోజిషన్ పార్టీ ఒకటి ఉంటుంది అని తెలుసా? తెలుసు సార్. రాష్ట్రంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి సార్. ఎమ్మెల్యేలు ఏ పార్టీలోకి మారుతారా తెలుసా? తెలుసు సార్. అధికార పార్టీలకు మారుతారు. అవును సార్ తెలుసు. ఈ ఎమ్మెల్యేలు అందరూ అధికార పార్టీ ఎక్కడ ఉన్నా వాళ్ళకే చేరుతారు, ఎందుకంటే ఈ ఫండ్స్లు వస్తాయని వాళ్ళకి పోతారు ఎమ్మెల్యేలు. ఎలక్షన్ల వరకే ఆ పార్టీ. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చీఫ్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా అందరికీ ఒకటే. దేశానికి ప్రధానమంత్రి, మరి రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్, అంతేగాని పార్టీలకు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు కాదు కదా. ఓహో, అవును సార్, నిజమే సార్ ఆ మాట. అన్ని రాష్ట్రాల్లో సెంట్రల్ ఉన్న పార్టీ ఏమి ఉండాలనేది కరెక్టా? కరెక్ట్ కాదు సార్. రాష్ట్రంలో అపోజిషన్ పార్టీ ఉన్నా, సెంట్రల్లో ఉన్న పార్టీ ఎవరు అయినా కూడా అభివృద్ధి చేసేదానికి సమానం, అందరికీ ఇవ్వాలి. సెంట్రల్లో ఉన్న అధికార పార్టీ రాష్ట్రంలో విపక్ష ప్రభుత్వం ఉన్న పార్టీని కూలగోయడము సరైన పద్ధతి కాదు. మన దేశంలో ఏకత్వంలో భిన్నత్వం తెలుసా? దేశంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ఉంటే అది నియంతృత్వానికి దారితీస్తుంది. అవును సార్, అది డబుల్ ఇంజన్ అనేది ఏందో ఇప్పుడు అర్థమైంది. దేశంలో ప్రతిపక్ష పార్టీ ఉంటేనే మనకు
పద్ధతిగా నడుస్తుంది, లేకుంటే పద్ధతి లేదు. ప్రశ్నించేటోళ్ళు ఉంటేనే ఈ సర్కారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తుంది, లేకుంటే అంత మాదే అని మమ్మల్ని లెక్క చేయకపోదు. రాష్ట్రంలో అపోజిషన్ స్ట్రాంగ్గా ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది. భారతంలో మహాభారతం ఉన్న రాజకీయం కన్నా ఎక్కువ నడుస్తుంది. అవును సార్, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే సార్. ఇప్పుడు నడిచే రాజకీయం అంతా కుళ్ళు, కుసంత్రం, మోసం, దగాదులు ఇట్లా నడుస్తుంది. ఇప్పుడు మంచి రాజకీయ నాయకులు వస్తేనే దేశమైనా రాష్ట్రమైనా బాగుపడుతుంది. అవును సార్, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే సార్. ఇప్పుడు మన తరం అయిపోయింది, మన రాజకీయం అయిపోయింది. ఇప్పుడు వచ్చే యువకులు రాజకీయానికి వచ్చి మంచి రాజకీయం చేస్తే దేశం బాగుపడుతుంది. మంచి సార్, ఇప్పుడు తెలిసింది సార్ ఈ డబుల్ ఇంజన్ అనేది ఏంటో. ఇప్పుడు ఏ ఇంజన్ సర్కారు ఉన్నా ప్రజలకు మంచి జరిగితే చాలు. సెంట్రల్లో ఉన్న సర్కార్ కానీ రాష్ట్రంలో ఉన్న సర్కార్ కానీ కలిసి పనిచేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. ఇప్పుడు అపోజిట్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా ఫండ్స్ ఇస్తే పార్టీ మారేది జరగదు. ఇప్పుడు రాష్ట్రంలో అపోజిషన్లో ఉన్నా కానీ వానికి ఫండ్స్ ఇస్తే మంచి చేయగలుగుతారు. ఇప్పుడు రాష్ట్రంలో అపోజిషన్లో ఉన్న వాళ్ళకు ఫండ్స్ ఇచ్చినట్టయితే మంచి చేసి గెలుస్తాడు, ఇవ్వకపోయినట్టయితే ఓడిపోతాం. ఓడిపోవటమే ఇది ఈనాటి రాజకీయం. అందుకే దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది. మంచిది వస్తా సార్. ఇంకా సరే, మంచిది. ఇప్పుడు అర్థమైందిగా. ఎలక్షన్ల వరకే రాజకీయాలు, ఆ తరువాత ప్రభుత్వాలకు ప్రజలందరూ ఒకటే. కానీ నేటి రాజకీయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే పార్టీకి చెందాలని చెప్పి డబుల్ ఇంజన్ సర్కారు అనే నాయకులు ప్రజాస్వామ్యానికి ప్రమాదం. కాబట్టి ప్రతిపక్షాన్ని బ్రతికిద్దాం, దేశాన్ని నిరంకుశతత్వం నుండి కాపాడుతాం. ఇట్లు ఓటర్ల రక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి. పాటల కోసం For good short film, subscribe to our AAA channel.